హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో మిల్లెట్ అరిసెలు చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను చిరుధాన్యాలలో ఒకటైన ఊదలతో ఈ అరిసెల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఇక్కడ మనం బెల్లంతో ఈ అరిసెలు తయారు చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా ఈ అరిసెలు తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి ఊదలు అలాగే బియ్యం కొలిచి తీసుకోవాలి. అన్నీ కూడా ఒకే కప్పుతో కొలిచి తీసుకుంటే అరిసెలు చక్కగా కుదురుతాయండి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు ఊదలు తీసుకున్నాను. అలాగే అదే కప్పుతో 2 కప్పుల వరకు రేషన్ బియ్యంని తీసుకుంటున్నాను. ఒకవేళ రేషన్ బియ్యం అందుబాటులో లేకపోతే సింగిల్ పాలిష్డ్ రైస్ ఉంటాయి కదా, వాటినైనా కానీ తీసుకోవచ్చు. వీటిని 1-2 సార్లు నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ నీళ్ళని పారబోసి బియ్యం అలాగే ఊదలు మునిగే వరకు నిండా నీళ్లు పోసి ఒక రోజంతా కూడా నానబెట్టాలి. ఇక్కడ మనం చిరుధాన్యాలతో అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కనీసం 15 నుంచి 18 గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి. అప్పుడే అరిసెలు విరగకుండా చక్కగా వస్తాయి. ఇక్కడ నేను మూత పెట్టి ఒక రోజంతా పక్కన పెట్టి మళ్ళీ చూపిస్తున్నాను. మధ్య మధ్యలో 6 గంటలకు ఒకసారి నీళ్ళని మార్చుకోవాలండి. అప్పుడే బియ్యం వాసన పట్టకుండా ఉంటాయి. బియ్యం ఊదలు ఇలా చక్కగా నానిపోయిన తర్వాత ఇప్పుడు మరొకసారి వాష్ చేసి ఈ బియ్యంని ఒక చిల్లుల గిన్నెలో వేసేయాలి. చిల్లుల గిన్నెలో వేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసేయాలి. ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఈ బియ్యం ఊదలని ఒక పొడి క్లాత్ మీద వేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచేసేయాలి. ఇలా పొడి క్లాత్ మీద వేసిన బియ్యంని ఎండలో పెట్టకూడదండి. ఎండలో పెట్టకుండా జస్ట్ ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాల పాటు ఉంచేస్తే సరిపోతుంది. అలా అని చెప్పేసి మరీ ఎక్కువగా ఇవి డ్రై అవ్వకూడదు. ఇలా పట్టుకుని చూస్తే తేమ ఉండాలి. ఇలా 10 నిమిషాల పాటు ఆరపెట్టిన బియ్యంని ఒక డబ్బాలో వేసి మిల్లు దగ్గర పిండి పట్టిస్తున్నాను. కావాలంటే మిక్సీలో అయినా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పిండి పట్టించిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పిండి పట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఒకసారి జల్లించుకోవాలి. పిండిని జల్లించకుండా అరిసెలు అస్సలు ప్రిపేర్ చేయొద్దండి. పిండిని మరొకసారి జల్లించుకోవాలి. అలాగే పిండి జల్లించుకునేటప్పుడు ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పటికప్పుడు అదిమి పెట్టేసేయాలండి. ఒకవేళ పిండి కనుక ఆరిపోతే అరిసెలు నూనెలో వేయగానే విరిగిపోతాయండి. అందుకని ఎప్పటికప్పుడు జల్లించిన తర్వాత పిండిని అదిమేసేయాలి. అలాగే పిండి పట్టించుకునేటప్పుడు మిల్లు కూడా రన్నింగ్లో ఉన్న మిల్లులోనే పిండిని పట్టించాలండి. అలా కాకుండా అప్పుడప్పుడు వాడే మిల్లులో కానీ కొత్త మిల్లులో కానీ పిండిని పట్టించినట్లయితే అరిసెలు విరిగిపోతాయి. పిండి అంతా కూడా జల్లించిన తర్వాత ఇలా చక్కగా అదిమేసి పైన ఒక క్లాత్ కానీ లేకపోతే ఒక మూతను కానీ పెట్టి పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత వేరొక గిన్నెలోకి బియ్యం కొలిచిన కప్పుతోనే 3 కప్పుల వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను. మనం బియ్యం ఊదలు 4 కప్పులు తీసుకున్నాం కదా, బెల్లం వచ్చేసి 3 కప్పులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే అరిసెల కోసం తీసుకునే బెల్లం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తటి బెల్లం తీసుకోవాలండి. ఇప్పుడు కొంచెం నీళ్ళని పోసి స్టవ్ మీద ఉంచి ముందుగా ఈ బెల్లాన్ని కరిగించాలి. బెల్లం అంతా కూడా చక్కగా కరిగిన తర్వాత మళ్ళీ వేరొక గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం ఇలా చక్కగా కరిగిన తర్వాత ఇప్పుడు అడుగు మందంగా ఉండి కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలోకి బెల్లంని ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవటం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే ఈజీగా తీసేయచ్చు. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనం మిల్లెట్ అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి పాకం లేత పాకం వస్తే సరిపోతుందండి. పాకం ఇలా చక్కగా ఉడుకుతున్నప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేయాలి. ఇప్పుడు ఒకసారి పాకం చెక్ చేస్తున్నాను చూడండి. పాకం ఇంకా సరిగా రాలేదండి. మరి కొద్దిసేపు ఉడికించి మరొకసారి చెక్ చేయాలి. పాకం ఒకసారి వచ్చిన తర్వాత వెంటనే చెక్ చేస్తూ ఉండాలి, లేకపోతే పాకం ముదిరిపోతుంది. అలాగే లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే పాకాన్ని ప్రిపేర్ చేయాలి. ఇక్కడ చూడండి, పాకం ఇలా చేతిలోకి తీసుకోగానే చేతిలోకి రావాలి. అలాగే చేతి నుంచి వెంటనే ఇలా జారిపోవాలి. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసి ఈ పాకంలోకి మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేస్తున్నాను. అలాగే కొంచెం నెయ్యిని కూడా వేసేసి మరొకసారి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి. ఇలా కలిపేసిన తర్వాత పాకం చల్లారక ముందుగా ప్రిపేర్ చేసిన పిండిని కొంచెం కొంచెం వేస్తూ అంతా కూడా చక్కగా కలుపుకోవాలి.
పిండి మనం అదిమి పెడతాం కాబట్టి ఉండలు కడుతుంది. పాకంలోకి పిండి వేసేటప్పుడు చేతి వేళ్ళతో చల్లినట్టు వేసుకోవాలి. వేసిన వెంటనే వేసిన పిండి వేసినట్టు కలిపేసేయాలి. పిండి అంతా కూడా కలిపిన తర్వాత మళ్ళీ పిండిని వేసి కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పిండిని వేయకుండా కొంచెం కొంచెం మాత్రమే వేస్తూ పిండి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని చక్కగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే అరిసెలు చక్కగా ప్రిపేర్ అవుతాయి. ఇక్కడ చూడండి, పాకంలో వేయగా మిగిలిన పిండిని చూపిస్తున్నాను. పిండి కొంచెం మిగిలిందండి, అంతా పిండిని వేయలేదు. ఈ పిండి వేస్ట్ అవ్వకుండా దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండి అంతా కూడా చక్కగా కలిపేసిన తర్వాత పైనుంచి కొంచెం నూనెని కానీ నెయ్యిని కానీ వేసేయాలి. ఇలా వేస్తే పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఇలా వేసి గరిటెతో అంచుల వెంట ఉన్న పిండిని అంతా కూడా చక్కగా సర్ది ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. అలా పెడితే పిండి అంతా కూడా చక్కగా సెట్ అవుతుంది. ఈ పిండి సెట్ అయ్యేలోపు స్టవ్ మీద ఆయిల్ని పెట్టి లో ఫ్లేమ్లో ఉంచేస్తే ఆయిల్ కూడా చక్కగా వేడై ఉంటుంది. 10 నిమిషాల తర్వాత మళ్ళీ పిండిని ఒక పక్క నుంచి కొంచెం మాత్రమే తీసుకొని ప్లేట్ మీద వేసేయాలి. ఎక్కువ పిండిని ఒకేసారి తీసుకోవద్దండి. పిండి ఎక్కువ తీసుకుంటే ఆరిపోతుంది కాబట్టి కొంచెం మాత్రమే తీసుకొని ఇలా ప్లేట్ మీద పెట్టుకోవాలి. ఇలా పక్కకు తీసిన పిండిని చేతికి నూనెని రాసుకొని కొంచెం కొంచెం పిండి ముద్దని చేతిలోకి తీసుకొని అరిసెల్లాగా ఒత్తుకోవాలి. ఇక్కడ నేను అరిసెలు మరీ పెద్దగా కానీ అలాగని చిన్నగా కానీ కాకుండా మీడియం సైజు ఉండే అరిసెలు ప్రిపేర్ చేస్తున్నాను. అందుకు తగ్గట్టుగా పిండిని తీసుకొని ఇలా ఒక ఆయిల్ ప్యాకెట్ మీద ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు నూనె కూడా చక్కగా వేడై ఉంటుందండి. ఒకదాని తర్వాత ఒకటి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత మాత్రమే ఈ అరిసెలు ప్రిపేర్ చేయాలి. లేకపోతే నూనె సరిగా వేడి కాకముందు వేస్తే అరిసెలు విరిగిపోతాయండి. నూనె చక్కగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకదాని తర్వాత ఒకటి వేసి రెండు వైపులా కూడా చక్కగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేసేసి ఆయిల్లో నుంచి పక్కకు తీసేయాలి. ఇక్కడ మనం అరిసెలు మిల్లెట్స్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నార్మల్ అరిసెల్లాగా రావండి, కాస్త హోల్స్ పడుతూ ఉంటాయి. మిల్లెట్స్తో అరిసెలు ప్రిపేర్ చేసేటప్పుడు మొత్తం మిల్లెట్సే కాకుండా కొంచెం బియ్యం తీసుకుంటే అరిసెలు చక్కగా వస్తాయండి. అలా కాకుండా మొత్తం మిల్లెట్సే తీసుకుంటే అరిసెలు సరిగా రాకుండా నూనెలో వేయగానే విరిగిపోతూ ఉంటాయి. ఈ మిల్లెట్ అరిసెలు ఎవరు చేసినా కానీ చక్కగా కుదరాలంటే 2 కప్పుల వరకు మిల్లెట్స్ తీసుకొని 2 కప్పుల వరకు బియ్యం తీసుకోవాలి. అలాగే మనం తీసుకునే బియ్యం కూడా రేషన్ బియ్యం కానీ లేకపోతే తక్కువ పాలిష్ ఉన్న బియ్యం కానీ తీసుకోవాలండి. ఎక్కువ పాలిష్ ఉన్న బియ్యం తీసుకోవద్దు. అలాగే 15 నుంచి 18 గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మిల్లెట్స్ని రన్నింగ్లో ఉన్న మిల్లులో మాత్రమే పిండిని పట్టించుకోవాలండి. పట్టించుకున్న పిండిని కూడా ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పట్టించిన పిండిని మరొకసారి జల్లించి మాత్రమే అరిసెల్ని ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ పాకం విషయానికి వస్తే పాకం కోసం తీసుకునే బెల్లం మంచి క్వాలిటీదై ఉండాలండి. మెత్తటి బెల్లం తీసుకోవాలి. బెల్లం వచ్చేసి 4 కప్పుల వరకు ఊదలు అలాగే బియ్యం కలిపి తీసుకున్నాం కదా, 4 కప్పులకి 3 కప్పుల బెల్లం అయితే సరిపోతుందండి. వెయిట్ వేసి చెప్పాలి అంటే కేజీకి 3/4 కేజీ చొప్పున సరిపోతుంది. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా ఇలా చక్కగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేయాలి. మనం నార్మల్ బియ్యంతో చేసిన అరిసెల్లాగా రావండి ఇవి. కొంచెం రంధ్రాలు పడుతూ ఉంటాయి. నిదానంగా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి రెండు వైపులా చక్కగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేయాలి. ఈ అరిసెల పాకం వచ్చేసి లేత పాకం కావాలండి. పాకం ముదిరితే అరిసెలు మరీ గట్టిగా వస్తాయి. లేత పాకం పట్టినా కానీ అరిసెలు చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటాయి కాబట్టి పాకం లేతగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే అరిసెలు చక్కగా కుదురుతాయి. పాకం ఒకసారి వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి వెంటనే చెక్ చేస్తూ పాకాన్ని ప్రిపేర్ చేయాలి. ఏ మాత్రం పాకం ముదిరినా అరిసెలు గట్టిగా వస్తాయి. అలా అని పాకం రాకముందే అంటే మరీ లేత పాకంలో పిండిని కలిపిన అరిసెలు సరిగా రావండి. నూనెలో వేయగానే విరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ చూడండి, అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ అరిసెలు నార్మల్ అరిసెల్లాగా మెత్తగా ఉండవండి. లేత పాకంతో ప్రిపేర్ చేసిన మిల్లెట్ అరిసెలు కాస్త క్రిస్పీగా ఉంటాయి. ఈ అరిసెలు పక్కన పెట్టేసి చిరుధాన్యాలలో ఒకటైన సజ్జలతో సజ్జ బూరెలు పాకం పట్టే పని లేకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఈ సజ్జ బూరెలు చాలా రుచిగా ఉంటాయండి. వీటిని తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ బూరెలు తయారు చేయడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. బెల్లం అలాగే సజ్జలు ఉంటే సరిపోతుందండి. ఇక్కడ నేను సజ్జలు నానబెట్టి బూరెలు తయారు చేస్తున్నాను కాబట్టి సజ్జలు నానబెట్టడం కోసం ఒక గిన్నెని తీసుకొని గిన్నెలోకి 5 కప్పుల వరకు కొలిచి తీసుకోవాలి.
సజ్జలు ఇలా కొలిచి తీసుకుంటే బెల్లం కూడా మనం ఈ కప్పుతోనే కొలిచి తీసుకోవచ్చు. 5 కప్పుల వరకు సజ్జలు తీసుకున్నాను. వీటిని నీళ్లు పోసి 1-2 సార్లు శుభ్రంగా కడిగి రాళ్ళు లేకుండా గాలించి ఈ నీళ్ళని పారబోసి మళ్ళీ సజ్జలు మునిగే వరకు నీళ్ళని పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. టైం లేకపోతే కనీసం 8 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. అప్పుడే సజ్జ బూరెలు పొంగుతూ చక్కగా వస్తాయి. ఇక్కడ 5 కప్పులు సజ్జలు అంటే వెయిట్లో వచ్చేసి కేజీ వరకు తీసుకున్నానండి. ఇక్కడ చూడండి 8 గంటల పాటు నానబెట్టి మళ్ళీ చూపిస్తున్నాను. టైం ఉంటే ఎక్కువసేపైనా నానబెట్టుకోవచ్చు. 10-15 గంటల పాటైనా నానబెట్టుకోవచ్చండి. ఇలా చక్కగా నానిన తర్వాత నీళ్ళని పారబోసి ఒక వడగిన్నెలోకి వడకట్టేసేయాలి. వడగిన్నెలో ఒక 10 నిమిషాల పాటు ఉంచి నీళ్ళన్నీ కూడా పోయిన తర్వాత ఇప్పుడు పొడి క్లాత్ మీద వేస్తున్నాను. పొడి క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఈ సజ్జలని ఆరనివ్వాలి. అప్పుడే పిండిని చక్కగా పట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా సజ్జలు ఇలా చక్కగా ఆరిపోవాలి. పట్టుకుని చూస్తే నీళ్ళు ఏమీ అంటకూడదండి. సజ్జలు తేమగా ఉండాలి కానీ నీళ్ళు అంటకూడదు. అప్పుడే పిండి పట్టుకునేటప్పుడు పిండి చుట్టుకోకుండా చక్కగా గ్రైండ్ అవుతుంది. చిన్న మిక్సీ జార్లో వేసి ఇలా గ్రైండ్ చేయాలి. ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా పిండిని పట్టుకోవాలి. ఇక్కడ నేను పిండిని జల్లించుకోవట్లేదు, మెత్తగా పట్టాను కాబట్టి ఇలానే బూరెల్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇలానే మిగతా పిండిని అంతా కూడా పట్టుకోవాలి. సజ్జలని మిక్సీ జార్లో వేసి పిండి పట్టుకునేటట్లయితే సజ్జలు పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసి పిండిని పట్టుకోవాలండి. సజ్జలు ఏమైనా ఆరకుండా తేమ ఎక్కువ ఉండి అంటే నీళ్ళుగా ఉన్నప్పుడే మిక్సీ జార్లో వేసి పిండి పట్టుకుంటే పిండి అంతా కూడా మిక్సీ జార్లోని బ్లేడ్స్కి చుట్టుకొని పోయి ముద్దగా తయారవుతుంది. కాబట్టి సజ్జలు చక్కగా ఆరిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసి పిండిని పట్టుకోవాలి. పిండి అంతా కూడా పట్టిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు సజ్జలు కొలిచిన కప్పుతోనే 2 కప్పుల వరకు బెల్లంని తీసుకుంటున్నాను. కేజీ వరకు సజ్జలు తీసుకున్నాం కదా, అర కేజీ వరకు బెల్లం తీసుకోవాలి. 5 కప్పుల సజ్జలకి 2 కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం నీళ్ళని పోసి స్టవ్ మీద ఉంచి బెల్లాన్ని చక్కగా కరిగించాలి. పాకమేమీ రానక్కర్లేదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసేయాలి. ఆ తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పిండిని ఇలా కాస్త వెడల్పుగా ఉండే పాత్రలోకి తీసుకుంటున్నాను. పిండిని ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పుని తీసుకుంటున్నాను. అలాగే మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని, అలాగే ఎండు కొబ్బరి పొడిని తీసుకుంటున్నాను. కొంచెం 2-3 స్పూన్లు అయితే సరిపోతుందండి. ఇది రెడీమేడ్ కొబ్బరి పొడి. ఒకవేళ కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి పౌడర్ లాగా ప్రిపేర్ చేసైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ముందుగా కరిగించిన బెల్లం నీళ్ళని వేస్తున్నాను. బెల్లం నీళ్ళు మొత్తం ఒకేసారి వేయకుండా సగానికి పైగా వేసి ఒక పావు వంతు పక్కన పెట్టేసేయాలండి. ఒకవేళ మొత్తం వేస్తే పిండి జారైపోతే కష్టమవుతుంది కాబట్టి ముప్పావు వంతు బెల్లం నీళ్ళను వేసి ఒక పావు వంతు వరకు పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు బెల్లం నీళ్ళు వేడిగా ఉంటాయి కాబట్టి ముందుగా పిండిని ఇలా నిదానంగా బెల్లం నీళ్ళపై వేసి కొంచెం సేపు ఉంచేసి ఆ తర్వాత నిదానంగా చేత్తో కలుపుకోవాలి. ఇలా ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలిపిన తర్వాత బెల్లం నీళ్ళు సరిపోనట్లయితే పక్కకు పెట్టిన బెల్లం నీళ్ళని మళ్ళీ ఇలా వడకట్టేసేయాలి. ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే మనం ఈజీగా పక్కకు తీసేయచ్చు. నేను తీసుకున్న బెల్లం నీళ్ళన్నిటినీ కూడా వేసానండి. ఇలా వేసేసి పిండిని చేత్తో కలుపుకోవాలి. బెల్లం నీళ్ళు వేసిన తర్వాత కూడా ఒకవేళ పిండి సరిగా కలవనట్లయితే కొంచెం నీళ్ళని వేడి చేసి చల్లారిన తర్వాత కొన్ని నీళ్ళని వేసైనా కలుపుకోవచ్చు. ఇక్కడ నాకు బెల్లం నీళ్ళతోనే పిండి కరెక్ట్గా చక్కగా కలిసిపోయిందండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉంటే సజ్జ బూరెలు చక్కగా వస్తాయి. మరీ గట్టిగా కానీ అలా అని మరీ లూజ్గా కానీ పిండిని కలుపుకోకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కలుపుకుంటే సరిపోతుంది. పైనుంచి కొంచెం నెయ్యిని వేశాను. నెయ్యి వేసి మరొకసారి ఇలా చక్కగా కలిపేసి ఇప్పుడు సజ్జ బూరెలు తయారు చేయడానికి పిండిని కొంచెం చేత్తో తీసుకోవాలండి. సజ్జ బూరెలు తయారు చేసుకునే దాన్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ పిండిని తీసుకోవాలి. బూరెలు కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే కొంచెం పిండిని ఎక్కువ తీసుకోవాలి. చిన్నగా తయారు చేసుకోవాలి అంటే కొంచెం పిండిని తక్కువగా తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. ఒకేసారి ఒక 5-6 వరకు తయారు చేసుకొని పక్కన పెట్టేసేయాలి. మిగతా పిండి ఆరిపోకుండా పైనుంచి ఒక ప్లేట్ని పెట్టేయాలండి.
అలానే వదిలేస్తే పిండి ఆరిపోతుంది కాబట్టి పైనుంచి ఒక ప్లేట్ని పెట్టేయాలి. ఇప్పుడు ఒక కవర్ని తీసుకున్నాను. ఇలా కవర్ తీసుకొని కొంచెం నూనెని రాసి సజ్జ బూరెల్ని తయారు చేయాలి. ఇలా కవర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ ప్యాకెట్ మీద అయినా తయారు చేయొచ్చండి. ఎలా వీలుంటే అలా సజ్జ బూరెల్ని తయారు చేసుకోవచ్చు. ఇలా పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తట్టేసేయాలి. మరి మందంగా కానీ అలానే పలుచగా కానీ ఉండకూడదండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను ఒకేసారి 5 వరకు తయారు చేసి పెట్టేశాను. ఈ సజ్జ బూరెలు తట్టుకునేటప్పుడే స్టవ్ మీద నూనె పెట్టానండి. ఈలోపు నూనె కూడా చక్కగా వేడై ఉంది. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసేయాలి. నూనెకి తగినన్ని వేయాలండి, మరి ఎక్కువ వేయద్దు. ఈ సజ్జ బూరెలు నూనెలో ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా వేయాలి. ఇక్కడ నేను 3 వరకు వేశాను. సజ్జ బూరెలు వేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయాలి. నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి సజ్జ బూరెలు వేసి నిదానంగా డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే లోపల వరకు చక్కగా ఫ్రై అవుతాయి. బూరెలు పొంగి పైకి వచ్చేటప్పుడు నూనె పైనుంచి వేస్తే చక్కగా పొంగుతాయండి. ఇక్కడ చూడండి, 2 వైపులా కూడా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నూనెలో నుంచి పక్కకు తీసేయాలి. సజ్జ బూరెల్ని మరీ ఎక్కువగా రంగు మారే వరకు ఫ్రై చేయొద్దు. ఇలా రంగు మారిన తర్వాత పక్కకు తీసేస్తే చల్లారితే ఇంకాస్త రంగు మారుతాయి కాబట్టి మరీ ఎక్కువగా రంగు వచ్చే వరకు ఫ్రై చేయకూడదు. నెక్స్ట్ రెండవసారి కూడా మరొక 3 వరకు వేశాను. నూనెలో నుంచి ఫ్రై అయ్యి ఇలా పైకి వచ్చేటప్పుడు వేడి నూనె పైన పోయడం వల్ల సజ్జ బూరెలు చక్కగా పొంగుతూ వస్తాయండి. వీటిని కూడా 2 వైపులా కూడా డీప్ ఫ్రై చేసి పక్కకు తీసేయాలి. సజ్జ బూరెలని ఈ కొలతలతో ప్రిపేర్ చేస్తే ఎవరికైనా కూడా చక్కగా కుదురుతాయి. అయితే సజ్జ బూరెలు తయారు చేసేటప్పుడు సజ్జలని ఖచ్చితంగా నానబెట్టి మాత్రమే చేయాలండి. అప్పుడే సజ్జ బూరెలు చక్కగా పొంగుతూ వస్తాయి. ఇక్కడ చూడండి, పిండి చివరికి వచ్చేటప్పుడు ఇలా డ్రై అవుతుంది కదా. ఇలా డ్రై అయిన పిండిని మనం బూరెలు తట్టుకోవడానికి వీలుగా ఉండదు కాబట్టి నీళ్ళని కాస్త వేడి చేసి చల్లారిన తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని చల్లుకుంటూ పిండిని ఇలా చక్కగా కలుపుకొని మళ్ళీ బూరెల్ని తట్టుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అన్ని బూరెలు కూడా తయారు చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, బూరెలు చక్కగా పొంగుతూ లోపల వరకు ఫ్రై అయ్యాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.